హలో అన్న, మీ పేరు? హాయ్ హాయ్ సంపద అండి. అన్న, తెలంగాణలో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉందన్న ఇప్పుడు ప్రెజెంట్? ప్రజెంట్ ఎందుకంటే ఏ గవర్నమెంట్ కన్నా మనకు కొంచెం టైం ఇవ్వాలన్నా. ఎందుకంటే టైం ఇవ్వకుండా వచ్చే 1 మంత్లో గవర్నమెంట్ ఎట్లా ఉందంటే మనం 100% ఖచ్చితంగా మనం ఏం చెప్పలేము. కానీ 100% అయితే రేవంత్ రెడ్డి అందరికీ న్యాయం చేస్తాడైతే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇంతవరకు ఉండేదంతా ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇంతవరకు ఆయన ఇప్పుడు టీడీపీలో ఉన్నా ఏది ఉన్నా సరే, కానీ ఇప్పుడు ఆయన గవర్నమెంట్ వచ్చింది కాబట్టి 100% అందరికీ న్యాయం చేస్తాడైతే నేనైతే అనుకుంటున్నాను. అట్లా అంటే కేసీఆర్ పరిపాలన చూసాం 10 సంవత్సరాల పాటు, కానీ కాంగ్రెస్ వచ్చి 2 నెలలే అవుతుంది కదా. ఈ 2 నెలల్లో ఎంతవరకు చేశారు? అంటే ఇంప్లిమెంట్ 2 హామీలు నెరవేర్చారని, 6 గ్యారెంటీల్లో 2 నెరవేర్చారు. మిగతా 4 ఏమంటున్నారంటే సెంట్రల్లో మన కాంగ్రెస్ వస్తేనే నెరవేరుస్తూ అంటున్నారు. ఇప్పుడు ఎవరైనా సరే దాన్ని నెరవేరినా పక్కన పెట్టండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి రాగానే ఏంటంటే ఇది ఉంది, మనకి త్రిబుల్ ఉంది, రీజనల్ రింగ్ రోడ్డు. ఫస్ట్ ఏంటంటే అది కేసీఆర్కి అనుకూలంగా అన్ని ఆయన సరౌండింగ్స్లో మార్చుకున్నాడు. డెఫినెట్గా ఇదైతే మార్చాలన్నట్టు. ఎందుకంటే మనకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. అవుటర్ రింగ్ రోడ్ అంటే మన సిటీకి ఒక మణిహారం లాంటిది. తర్వాత త్రిబుల్ ఏంటంటే ఆ త్రిబుల్ వచ్చినాక ఏంటంటే ఆ సరౌండింగ్స్ మొత్తం డెవలప్మెంట్ అనికి అవకాశం ఉంది. కాబట్టి మనకి మెయిన్ ఏంటంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ మెయిన్ బాగుండాలి. కాబట్టి త్రిబుల్ కూడా అది వర్క్ స్టార్ట్ చేయండి, భూసేకరణ చేయండి అని జీవో రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు 100% అయితే అన్నీ నిదానంగా చేసుకుని అయితే పోతున్నారు. అట్లా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు చాలామంది. అదంతా వాళ్ళ భ్రమ. ఎవడైనా పిచ్చోడు ఎన్నో మాట్లాడుతుంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. అయితే యాక్చువల్గా గీలిపోవడం ఏముండదు. రేవంత్ రెడ్డి అసలుకి యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేదే లేదు. అలాంటి పార్టీని పైకి తీసుకొచ్చి ఒక దినిగా ఉంచాడు. కాబట్టి ఆయన ఆషామాషిగా గవర్నమెంట్ అయితే వదులుకునే పరిస్థితి లేదు, అది జరగదు కూడా 100%. హరీష్ రావు గారు కానీ, కడియం శ్రీహరి గారు కానీ ఏమన్నారంటే కొన్ని రోజులే వాళ్ళ పరిపాలన, మళ్ళీ వచ్చేది మన గవర్నమెంటే వస్తుంది, టీఆర్ఎస్ అధికారంలోకి అన్నారు. దానికి అర్థం ఏం చేసుకోవచ్చు? అంటే ఎమ్మెల్యేలు వీళ్ళకి టచ్లో ఉన్నారనుకోవచ్చా? అరే వాడు ఓడిపోయినాడు ఎన్నైనా మాట్లాడతాడబ్బా. ఇప్పుడు గెలిచారు, వీళ్ళు గెలుస్తారు, వీళ్ళు పాలన చూస్తారు జనాలు. నెక్స్ట్ సారి కూడా మళ్ళొకసారి ఎలక్షన్లు వచ్చినా సరే కాంగ్రెస్కే పట్టం కట్టడానికి ఇక్కడ ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ ఏమని పెట్టాడు, ఒక ప్రాంతీయ పార్టీ ఒక సెంటిమెంట్తో వీళ్ళు టీఆర్ఎస్ అనేది తెలంగాణ సాధన సమితి అనే ఒక దీని మీద వీళ్ళు వచ్చారు. ఆ పార్టీని పక్కన పెట్టి బీఆర్ఎస్ అని సెంట్రల్ దాకా పోయాడు. దానివల్ల ఏంటంటే ప్రజలకు పూర్తి నెగిటివ్ వచ్చింది. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళంతా కుటుంబ పాలన ఉంది. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళంతా ఎవరు ఎవరికి వాడు అంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే. అంటే మన రేవంత్ రెడ్డి గారు కానీ కొన్ని పేర్లు మార్చారు కదా. టీఎస్ అనే పేరుని టీఆర్ చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని. అలాగే నంది అవార్డులను కూడా గద్దర్ అవార్డు అని చేశారు కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు టీఎస్ అనేది అది కరెక్ట్ 100% టీజీ పెట్టవలసిందే. నేను కూడా స్టార్టింగ్లో అనుకున్నా, టీఎస్ ఏంది, టీజీ రావాలా. తెలంగాణ అంటే ఏంటి? ఇప్పుడు ఏపీ ఉందంటే ఆంధ్రప్రదేశ్కి ఏపీ వస్తుంది. ఇప్పుడు తమిళనాడు ఉందంటే తెలంగాణ అంతా టీఎన్ అని అవుతుంది. అట్లా అనమాట. ఇది కూడా టీజీ కరెక్ట్ 100%, అది అందరూ ఒప్పుకుంటున్నాము. నెక్స్ట్ ఏంటంటే గద్దర్ అవార్డులు ఏంటంటే ఆయన ఒక మూవీస్లో ఉన్నాడు, ఎన్నో సంవత్సరాలుగా ఆయన దీన్ని ఉపయోగించుకున్నారు. కాబట్టి అయితే నంది అవార్డులు ఏంటంటే అది కంటిన్యూ చేయాలా. దీనికంటూ ఒక ప్రత్యేక అవార్డులు ఇచ్చేసి గద్దర్ అవార్డు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కాంగ్రెస్లో సీనియర్ లీడర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి అంటే కోల్డ్ వార్ జరుగుతుంది, ఇన్నర్ ఫీలింగ్ కానీ ఉందంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? అన్న అది కాంగ్రెస్ ఏదేమైనా మన ఇంట్లో ఉండే నలుగురమే కరెక్ట్గా ఒక మాట మీద ఉండట్లేదు. అది ఒక సెంట్రల్ పార్టీ, ఆటోమేటిక్గా అవన్నీ వస్తాయి కానీ అందరినీ కలుపుకొని అయితే పోతారు, గ్యారంటీ అది. ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు 5 years పాటు తన పరిపాలన కొనసాగిస్తారనుకోవచ్చు. 100% ఆయన డెఫినెట్గా అది తిరిగిలేదు. నెక్స్ట్ సారి కూడా మళ్ళీ వచ్చే ఎలక్షన్లు కూడా ఆయన సీఎం అవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అది ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.